హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ మనతో ఉన్నది వికాస్ ఇప్పుడు మనం మొదలుపెట్టి ఐర్లాండ్కి వెళ్ళిపోతున్నాడు ఫర్ ఫర్దర్ స్టడీస్ అనమాట. ఓటు వికాస్. హాయ్ గాయ్స్, మై నేమ్ ఇస్ వికాస్. నేను వచ్చేసి రేపు ఐర్లాండ్కి వెళ్తున్నాను. ఏంటంటే ఎంఎస్ పర్పస్కి. నాకు ఇంకా మరి రేపటి నుంచి అయితే మా ఫ్రెండ్స్ వీడు కూడా నాకు కాల్ చేయరు కావచ్చు, నాకు తెలిసి మర్చిపోతాడు కావచ్చు. మర్చిపోతారు అట్లనే అంటారు, కానీ వీళ్ళంతా ఫ్రెండ్స్ ఇంతే ఉంటారు. లేదు గైస్, మనం ఎప్పుడూ మీతోనే ఉంటాం వికాస్, అలా వరి ఏమవద్దు. వీళ్ళు లేకుండా మీరే ఉన్నారు గైస్. ఇక నాకు ఇంకా అక్కడికి వెళ్ళినాక ఇక అందుకే ముందే అడ్వాన్స్ న్యూ ఇయర్ అని చెప్దామని ఇక నేను వ్లాగ్ తీయమంటున్నా మనోడిని. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. సో 2025 అక్కడే సెలబ్రేట్ చేసుకుందామని ప్లాన్ చేశాడు గైస్. మనల్ని వదిలిపెట్టి అక్కడ 2025 మంచిగా పార్టీ చేస్తాడంట. అండ్ మనకి ఎప్పుడు ఫ్లైట్ ఎప్పుడు ఉంది? ఫ్లైట్ వచ్చేసి రేపు మార్నింగ్ 10కి అలా ఉంది. నేను వచ్చేసి 7 వరకు ఎయిర్పోర్ట్కి వెళ్తాను. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మార్నింగ్ 2:45, 3కి అలా స్టార్ట్ అవుతా. మాకు వచ్చేసి 150 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఓకే, ఇంకా ఒక 3 అవర్స్ జర్నీ దాకా పడుతుంది. నియర్లీ 3 అవర్స్ జర్నీ పడుతుంది డైరెక్ట్ ఎయిర్పోర్ట్. ఇక మిడిల్లో ఏమన్నా అలా స్నాక్ లాంటివి ఇలాంటి టిఫిన్ లాంటివి చేసి టీ తాగేసి వెళ్ళిపోవడే. ఓకే ఓకే, సో అదనమాట గైస్. మనకు అక్కడ ఫ్రెండ్స్ కూడా కలుస్తారు కదా. ఫ్రెండ్స్ వచ్చేసి అక్కడ మా మావాడు స్కూల్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఒక్కడేనా? 10 మంది వస్తారు కదా మనకి. ఒకరు ఉన్నారు, 10 మంది ఉన్నారు, కానీ ఇంకా మనోడు వీడు క్లోజ్. ఇంకా ఎయిర్పోర్ట్కి పికప్ వస్తుండు. 10 మంది వస్తున్నారు అంటే 10 మంది మళ్ళీ కార్లు ఎక్కించుకోమని మళ్ళీ మాకు వచ్చేసి 5,000 అవుతాయి. అన్ని మన కాడ లేవు కాబట్టి ఇంకా మనము ఒక్కడిని రమ్మంటున్నాం. ఒక్కడిని అందుకు తీసుకోవద్దు గైస్, మీరైతే అట్లా వేయకండి. ఓకే, అయినా కానీ అక్కడ వాళ్ళతో మళ్ళీ బ్లాగ్, మనకి సెకండ్ బ్లాగ్ అక్కడ నుంచి నేను ఐర్లాండ్ నుంచి బ్లాగ్ చేస్తాం. ఇద్దరం ఫేస్ టైమ్ నుంచి బ్లాగ్ వస్తుంది అనమాట. సో ఐర్లాండ్ ఎలా ఉంటుందో మళ్ళీ మనం కూడా చూసే అవకాశం ఉంటుంది. వీడియో కాల్ చేస్తా గైస్ మీ అందరికి. సో మనం ఐర్లాండ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై బై గైస్. బై గైస్.